వేగిన తర్వాత చూడండి, ప్రతి ఆదివారం ఏదో ఒక స్వీట్ చేయాల్సిందే, తింటాం అన్నమాట, అలా అలవాటు పడిపోయాము. జీడిపప్పు బాదం పప్పు అయితే వేగిపోయినాయి చూడండి. పక్కకు తీసి పెడుతున్నాను. వేగిపోయింది చూడండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అదే పాన్లో సేమియా కూడా వేయించుకుంటాను. అదే పాన్లో సేమియా చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా, అంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అంతే వేసుకుంటే, నేతిలో వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. చూడండి, చక్కగా ఇట్లా వేయించుకుంటే మనకు తినేటప్పుడు టేస్ట్ అది వేరే లెవెల్కి పోద్ది అన్నమాట. బ్రౌన్ కలర్గా వచ్చింది చూడండి. చూసారా, సేమియా అనేది చక్కగా వేగిపోయింది అనమాట. చూడండి, ఇప్పుడు స్టవ్ చూడండి, పాలు అయితే బాగా బాయిల్ అయినాయి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, చక్కటి పాలు. చూడండి, ఇప్పుడు దీంట్లో సేమియా యాడ్ చేస్తున్నాను. అంటే ఎక్కువ పాలు యాడ్ చేశాను కాబట్టి వాటర్ ఏం పోయినావు, చక్కటి పాలు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అందువల్ల చిక్కటి పాలు చూడండి ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. కొంచెం చేయాలి, ఎప్పుడు ఏ స్వీట్కైనా కానీ కొంచెం పించె సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పాయసం చేసుకుంటే మాత్రం పాలల్లోనే ఉడికించుకుంటా, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అందులో నెయ్యి కూడా యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సగం కప్పు షుగర్ యాడ్ చేశాను. ఆ వేడికే కరిగిపోద్ది అన్నమాట. షుగర్ అనేది ఆ వేడికి చక్కగా కరిగిపోద్ది. చూడండి, స్టవ్ మీద కానీ పెడితే పాలు ఇరిగిపోవడం ఆ విధంగా ఉంటుంది. చూడండి, చక్కెర అనేది బాగా కరిగిపోద్ది. చూసారా, ఆ వేడికి కరిగిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్, లాస్ట్లో ఎలాచీ పౌడర్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ చక్కగా ఎంజాయ్ చేస్తా సండే పూట చక్కగా తినొచ్చు అన్నమాట. నేను టేస్ట్ ఏ విధంగా ఉండదో చూడండి. మా కూతురు టేస్ట్ చేస్తుంది, ఏ విధంగా ఉందో చెప్పండి. షుగర్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి.